హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కుట్టిన ఈ బ్లౌజ్ని మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, మగ్గం చాలా చిన్న మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అండి ఇది. దీన్ని అనమాట నేను స్టిచ్ చేశాను. ఏ విధంగా చేశానది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా వరకును హ్యాండ్స్ జాయింట్ చేస్తానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేశాను. చూస్తున్నారు కదా, అన్నీ కూడా లైన్గా పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా ఎవరికైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో పెడతాను అనమాట. సో ఆల్రెడీ లైనింగ్ అనేవి మనకి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మనం రెండింటిని కలిపి కుట్టేసేసుకున్న తర్వాత ఎట్లా జాయింట్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ నేను బ్యాక్ నుంచి పెట్టేసి అతికేసాను అనమాట. ఎందుకంటే అది ఉల్టా చేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఖర్చు అనేది మధ్యలో వచ్చిన షేప్ దగ్గర వచ్చే ఖర్చు మాత్రం అది మలుచుకోవాలండి. మలుచుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా నేను వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి రెండింటిని కలిపేసాను అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని వచ్చేసి ముందు నుంచి మనం తిప్పి పెట్టుకోవాలి. అది కనిపించకుండా మనం ఎలా అయితే లోపల నుంచి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ చేసుకుంటామో అలాగే దీన్ని లోపల నుంచి వెనక నుంచి కూడా పెట్టుకోవచ్చు. మనకి కావాలనుకుంటే ముందు నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం చిన్న మడత వేసేసి మనకి ఫ్రంట్ నుంచి కూడాను చక్కగా ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ పైపింగ్ లాగా అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ అని ఎందుకనంటే అది కూడాను కనిపించకుండా ఎట్లా పెట్టుకుంటామో మనం దీన్ని కూడా అలాగే పెట్టేసుకొని చిన్న మడుపు లోపలికి పెట్టేసుకొని మనం చక్కగా పెట్టేసుకున్నామంటే ఖర్చు అనేది అస్సలు కనిపించదండి. చాలామందికి ఇలాంటి పట్టు బ్లౌజులు అనేవి ఖర్చు కనిపిస్తూ ఉన్నా లేదంటే కొంచెం ఏమైనా ఎక్స్ట్రావి మనకి తగులుతున్న చిరాకు అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇలా లోపల నుంచి పెట్టేసుకోవచ్చు. అంతేకాదు మనకేంటంటే ఇరిటేషన్గా అనిపించదు. సో నేనైతే ఈ సైడ్ ఉన్న వేస్ట్ ఖర్చుని కట్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఉక్స్ పట్టిని కాజా పట్టిని కూడాను పెట్టేసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి నేను ఉక్స్ పట్టిని పెట్టేసుకుంటున్నానండి. 3 ఇంచీలు పెట్టుకోవాలి. 3 ఇంచెస్ అనేది పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి కదా. నేనైతే ఇట్లానే పెట్టుకొని జాయింట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో అమ్మ స్టిచ్చింగ్లో అన్నీ కూడాను స్టిచ్చింగ్ వీడియోస్ మిగతా వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడాను పెట్టండి, ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇస్తాను. చూస్తున్నారా, నేను ఆల్రెడీ ఉక్స్ పట్టి అతికేసానండి. చాలామంది ఇంట్లో కూర్చొని స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఇలాంటి వీడియోలు చాలా ఉపయోగపడతాయి. వీడియోస్ చాలా ఉన్నాయండి, స్టిచ్చింగ్ వీడియోస్. అయినా కూడాను నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను పెడుతున్నాను. నా దగ్గర చాలామంది నేర్చుకోవడానికి వస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను దీన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ముందు మగ్గం వీడియోస్ అయితే నేను చాలా వరకు పెట్టున్నాను. అది చాలామందికి నచ్చింది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ కాజా పట్టిది అతికేసానండి. ఇప్పుడు ఉక్స్ పట్టిది అనమాట పెట్టేసుకుంటున్నాను. ఇది పైనుంచి పెట్టేసుకొని తిప్పేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ మనం కుట్టుకుంటున్నామంటే పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకొని కుట్టుకోవాలి. ఒకటి చెస్ట్ కొలత అండి, రెండోది నడుము కొలత. ఈ రెండింటిని యూజ్ చేస్తుంటాను నేను ఎక్కువగా. చెస్ట్ కొలతని యూజ్ చేసుకొని బ్లౌజ్ని చక్కగా కుట్టేసుకోవచ్చు. అలాగే నడుము కొలతను కూడా యూజ్ చేసుకొని కుట్టవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలతలు పెట్టుకొని కుట్టుకుంటారు. వారి విధానం బట్టి ఉంటుంది. అయితే అందరూ ఒకటే మెథడ్లో అయితే కుట్టరండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం అనేది ఉంటుందన్నమాట. నేనైతే రెండు వైపులో చూస్తున్నారు కదా, రెండు సెట్ అయ్యేలా పెట్టుకున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సెట్ అవ్వాలండి. ఖచ్చితంగా సెట్ అయితేనే మనకి ఎటువంటి గ్యాప్ రాకుండా ఉంటుంది. హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు అనమాట. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న ఈ వేస్ట్ని అంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. వీళ్ళు చాలా సన్నంగా ఉంటుంది ఈ అమ్మాయి అనమాట. అందుకని చెప్పేసి చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా వర్క్ కూడా చాలా చిన్నది వేయించుకున్నారు.
మనం చేసిందే మగ్గం వర్క్ అనమాట. చూస్తున్నారు కదా, నేను అంతను ఖర్చులన్నీ తీసేసి కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ రెడీ అయిపోయింది. ఎందుకంటే లైనింగ్ను ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి నేను ముందే కుట్టేసేసాను అనమాట. ఎవరైనా చూస్తారు కదా అని ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా నెక్ అనేది కుట్టుకుంటే ఖచ్చితంగా ఫ్రంట్ నుంచి ముందు మొదలు పెట్టండి. శంఖ దగ్గర నుంచి అస్సలు కుట్టేయొద్దండి, ముందు నుంచి మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే అక్కడ దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అన్నమాట నెక్ ఎలా వస్తుంది ఏంటి అనేది. నేను 3 ఇంచులు పెట్టాను. ఇది మగ్గం బ్లౌజ్ కాబట్టి కొంచెం షోల్డర్ కొంచెం హెవీగానే పెడితే బాగుంటుందండి. మరి తగ్గించేస్తే మరీ చిన్నగా అయిపోతుంది అనమాట. 2 ఇంచులు అయితే మరీ అసలుకి బాగోదు అనమాట. ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ వైపునే తీసుకోండి, బ్యాక్ వైపుని తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అలా ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేస్తారు. నేనైతే మధ్యలో ఉంచి మిడిల్లోంచే జాయింట్ చేస్తాను. చివరి నుంచి ఎప్పుడూ కూడాను నేను చేతుల్ని అతకను అనమాట. చూస్తున్నారు కదా, భుజాల జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ మధ్య మిడిల్ దగ్గర నుంచి రెండు కలిపి పెట్టుకొని నేను జాయింట్ చేసుకుంటాను. ఈ మధ్యలో మిషన్కి కాస్త దారం ఊడిపోయింది, అది ఎక్కించుకుంటున్నాను అనమాట. నేను కరెంట్ మిషన్ వాడతాను, చిన్న మిషన్ వాడతానండి. 2 మిషన్లు కూడా వాడుతుంటాను అనమాట. దేంతో ఈజీగా అయిపోతే దాంతో పెట్టేసుకుంటాను. చిన్న మిషన్ పాదాలు మార్చాలి, దీనికైతే చాలా ఈజీగా పాదం మార్చేయచ్చు మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు. అది నడుముకును చేతులకి జాయింట్ చేసినప్పుడు మాత్రమే మనకి పాదం మార్చడం అవసరం అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను. ఎవరికైనా బ్లౌజుల కోసం డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు సమాధానాలు అయితే ఇస్తాను. మరిన్ని మంచి మంచి వీడియోలు ఖచ్చితంగా మన అమ్మ స్టిచ్చింగ్ ఛానల్లో వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఆ సైడు ఈ సైడు 2 సైడ్లు కలిపేసుకున్నానండి. ఇప్పుడు మీకు ముందే మనం ఖర్చులన్నీ వీటికి కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఖర్చులు మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా హ్యాండ్ కుట్టేటప్పుడు కత్తిరించినప్పుడే వాటి ఖర్చు ముక్కలు కూడా కత్తిరించి పెట్టుకోండి. వాటిని కుట్టేటప్పుడు కూడాను హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడాను సైడ్ పీసులు అనేది ముందే అతికేసి పెట్టుకుంటే రెండింటికి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. కాబట్టి మనం చక్కగా వాటిని జాయింట్ చేసేసుకుంటే హ్యాండ్కి ఇంకా జాయింట్ చేసేసుకోవచ్చు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, చూస్తున్నారా, అటు ఇటు కలిపి భుజాలు కూడా కొలుచుకోవాల్సిన లేదు. కటింగ్లో కరెక్ట్గా ఉంటే మనం భుజాలు కూడా కొలుచుకోవాల్సిన అవసరం లేదు, హ్యాండ్ కూడా కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. కటింగ్ కరెక్ట్గా ఉంటే మనం ఎలా అయినా సరే బ్లౌజ్ని చాలా నీట్గా కుట్టుకోవచ్చు. ఇది నా మెథడ్, నేను ఫాలో అవుతున్న మెథడ్, ఏదో చూసి ఎక్కడ నేర్చుకున్న మెథడ్ అయితే కాదండి. నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న బ్లౌజులు అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం ఇలా పెట్టుకోవడం వల్ల 2 జాయింట్లకి మధ్యన పెట్టడం వల్ల అనమాట ఈ సైడు ఆ సైడు రైట్ సైడు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు కూడాను చాలా క్లియర్గా అనమాట మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ ఉగ్గు కానీ ఎక్కడ కొట్టిన నుజ్జులకు కానీ ఏమీ ఉండకుండా చాలా నీట్గా హ్యాండ్ అనేది చక్కగా కరువు తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ కటింగ్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత మనం కుట్టుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. నేనైతే ఇప్పుడు అరగంటలోన ఈ బ్లౌజ్ని కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి. వెంటనే కుట్టేశాను. కటింగ్ ఒక 10 నిమిషాలు చాలా నీట్గా కట్ చేసుకుంటే తర్వాత బ్లౌజ్ని కూడా మనం ఆరాంగా కుట్టొచ్చు అనమాట. చాలా నీట్గా వచ్చేస్తుంది. కటింగ్ నీట్గా చేసుకోవాలి. తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత ప్రెజర్ పెట్టుకోవద్దండి. బ్లౌజులు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పాత వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు అయితే కొంచెం ప్రెజర్ పెట్టి ఇది ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా కుట్టాలా, ఇలా కుట్టి బసాలిప్పి ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న పొరపాట్లు. అట్లా కాదు, కరెక్ట్గా మీరు కరెక్ట్గా కుట్టే విధానాన్ని ఒకసారి చూసుకోండి. కుట్టేటప్పుడే చూసుకుంటే తర్వాత మనం కుట్టడానికి స్టార్ట్ అయినప్పుడు చక్కగా నీట్గా కుట్టేసుకోవచ్చు. ఎటువంటి చూస్తున్నారు కదా, నేను ఫాస్ట్లో పెట్టినా కానీ ఇప్పి కుట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి రాలేదు. అలాగన్నట్టు కరెక్ట్గా నీట్గా పెట్టుకొని కుట్టుకుంటే చాలా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను ఇప్పుడు సైడ్ జాయింట్లు కలపడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి, తర్వాత హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి, ఆర్మ్లు చూసుకోవాలి, హ్యాండ్లు చూసుకోవాలి.
అలా చూసుకొని మనం వెంటనే స్టిచ్చింగ్ అనేది హ్యాండ్ దగ్గర నుంచి కలుపుకోండి. హ్యాండ్ దగ్గర నుంచి కలుపుకొని వచ్చేస్తే మనకి చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలామంది నడుము దగ్గర నుంచి కలుపుకొని హ్యాండ్ వరకు వస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఈ వీడియో కేవలం బ్లౌజులు కుట్టడం రాని వాళ్ళ కోసం మాత్రమే పోస్ట్ చేస్తానండి. మిగతా వచ్చిన వాళ్ళు దీనికోసం ఏమి కామెంట్లు చేయకండి దయచేసి. ఎందుకంటే నేను సొంతంగా నేర్చుకుంది మాత్రమే నేను చూసుకొని నేను వీడియో యాడ్ చేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో సహజం కాబట్టి నేను ముందుగానే చెప్పేస్తున్నానండి. కొత్తగా ఎవరైనా బ్లౌజులు నేర్చుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తాను. చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజు. అంత కష్టపడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ రోజుల్లో బ్లౌజులు స్టిచ్ చేసుకొని చాలామంది ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటున్నారండి. అంతేకాదు మనకి ఇంకొక జాబ్ కానీ ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏమీ ఉండట్లేదనమాట. చూస్తున్నారు కదా, నేనైతే సైడ్ జాయింట్లు వేసేసుకున్నాను. ఎటువంటి ఉగ్గులు కానీ ఎటువంటి నుచ్చులు కానీ ఏమీ రాలేదు. అంత పర్ఫెక్ట్ సైజులో వచ్చేసింది అనమాట. రెండు పక్కల కరెక్ట్గా వేసుకోండి. 2 ఇంచీలు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఇంకా ఏమైనా ఉంటే కొంచెం లైట్గా కట్ చేసుకుంటే ఉగ్గు రాకుండా ఉంటుంది. ఈ సైడ్ నేను ఎక్కువగా ఖర్చులు కట్ చేయలేదండి. సైడ్ అతికిన ఖర్చుల్ని కట్ చేయలేదు. ఎందుకంటే యాడ్ చేసేటప్పుడే దానికి అతికేటప్పుడు అలా ఉంచేసాను, లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఖర్చుతో పాటు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కాబట్టి ఇది నాకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది ఎక్కువగా ఉంచినా వేస్టే కదా. అందుకని నేను కరెక్ట్గా శంఖ కొలత చూసుకున్నాను. మన చేతి ఎంత లూజ్ ఉందో చూసుకొని మిగతాదంతాను నేను 2 ఇంచులు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా చేతికి అతికాం కదా దాని పక్కన ఉంది కట్ చేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ మగ్గం వర్క్ ఇది కూడా కొంచెం ఇవిడి చాలా సన్నం కాబట్టి లూజ్ అయిపోయింది. మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది ఎందుకు అని చెప్పేసి, మళ్ళీ ఊడిపోతే ఇంత కష్టపడి చేయించుకుంది ఊడిపోతే బాధ కదా, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా దానికి ఒక రఫ్ తీసేసాను అనమాట. ఈ సైడ్ని కూడా చూడండి, ఇంత నీట్గా ఫినిషింగ్ చాలా చక్కగా వచ్చిందండి బ్లౌజు. ఇక్కడ కూడా ఒకసారి కొలుచుకుంటే చాలా చాలా త్వరగా మనకి అయిపోతుంది. ముందే కొలిచి పెట్టుకున్నా కూడాను ఇలాంటివి ఏమంటే కరెక్ట్గా పట్టుకొని లాగి కుట్టామంటే కరెక్ట్గా మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూసారు కదండి, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్లౌజ్ వేస్ట్ అంతా నేను కట్ చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కుట్లు కూడా నేను వేసేసాను. చూసారు కదా, ఇదనమాట పూర్తిగా మనకి కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ ఫ్రంట్ వీళ్ళు 13 ఉండేది 14 పెట్టాను అనమాట. బ్లౌజ్ చాలా చక్కగా వచ్చింది. హ్యాండ్స్ కూడాను నేను అంచు వేసి కింద మగ్గం అది ఇచ్చాను కదా, చాలా చక్కగా ఉందనమాట. ఇది చిన్న యూ పెట్టాను, ఒక డ్రాప్ షేప్ కూడా, డ్రాప్ షేప్ లాంటిది కానీ డ్రాప్ కాదండి, చాలా దగ్గరికి నెక్ పెట్టనమాట, దూరం కాకుండా. ఎందుకంటే ఆవిడ చాలా సన్నంగా ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్కి చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా దీనికి ఐరన్ చేస్తే చాలా చక్కగా వస్తుంది అనమాట. మనం అయితే లైనింగ్ అది కూడాను మనం తడిపేసి మనం కట్ చేసి ఐరన్ చేసుకొని కట్ చేసుకున్నాం. హ్యాండ్ కూడా చాలా చక్కగా వచ్చింది. చాలా చాలా ఎక్కడ ముడతలు కానీ ఎక్కడ ఇబ్బంది కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ నేను కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. బ్లౌజ్ షోల్డర్ కరెక్ట్గా ఉండాలి, నడుం దగ్గర చెంక దగ్గర కూడా ప్లస్ కుర్తి రావాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.